చెప్పండి, మరచిపోవునట్లు చేయుట. రాజ్యాలు విభాగించబడిన తర్వాత ఒక రాజ్యానికి ఏమో ఇజ్రాయేలు అని పేరు పెట్టారు, రెండో రాజ్యానికి ఏమో స్తోత్రం కలుగును గాక యూదా ఇజ్రాయేలు. ఈ మనిషే యూదా రాజులకు సంబంధితుడు, అనగా 14వ రాజు. ఎన్నో రాజు చెప్పండి? 14వ రాజు. ఇతను ఇజ్రాయేలీలో పుట్టినవాడు. అంటే ఇంకా చెప్పాలంటే జెరూషలేములో పుట్టినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో మనిషే అనే పేరు కలిగిన వారు 6 ఉన్నారు. ఎంతమంది? హెబ్రీల్లో మోషేని మనిషి అని పిలిచేవాళ్ళు. తెలుసా మీకు ఆ విషయం? హెబ్రీ భాషలో మోషేని ఏమని పిలిచేవాళ్ళు అంటే మనిషే అని పిలిచేవాళ్ళు. ఈ విధంగా చూసుకుంటే కనుక 6 మనుషులు మనకు బైబిల్లో చాలా చక్కగా కనబడుతూ ఉంటారు. అందులో మనం తీసుకున్నటువంటి మనిషి ఎవరయ్యా అంటే యూదా దేశమునకు రాజు. ఇతని తండ్రి పేరు ఏంటయ్యా అంటే హిజ్కియా. ఏం చెప్పండి? హిజ్కియా. తల్లి పేరు హెప్సిబా. ఏం చెప్పండి అమ్మా? గుర్తుంటాయా? స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అన్ని గుర్తుంటాయిలే. ఇప్పుడే చెప్పింది, అప్పుడు ఎలా పోతాయి? బయటికి వెళ్ళిన తర్వాత పోతాయి. కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత పోకుండా ఉండడానికి ఏం చేయాలి మనము? నీ విత్తనములను జాగ్రత్తగా సారవంతమైన నేల మీద పడి ఉంటే అవి ఎక్కడికి పోవు, ఏ కాకులు రావు, ఏ ముళ్ళ కంచెలో పడవు, ఏ రాతుల మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు పైకి లేపే. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, ఈ యొక్క వ్యక్తి దాదాపుగా తన తండ్రి గారు కాలయాపన చేసిన తర్వాత ఎక్కువ సమయము తన తండ్రి గారు ఏ విధమైనటువంటి విధానము గడిపాడయ్యా అంటే ప్రాముఖ్యంగా దేవుళ్ళు ఎక్కువగా గడపడం ప్రారంభించాడు. కాలయాపన చేయకుండా తన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు తన తండ్రి అయిన హిజ్కియా. తండ్రి కట్టించినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాలు, ప్రభువును గణపరిచేందుకు, ప్రభువును స్తుతించేందుకు సిద్ధమైనటువంటి దేవాలయాలు ఉండగా తన మరణమైన పిమ్మట చిన్నవాడు అయినటువంటి మనిషి దాదాపుగా 12 సంవత్సరములు వచ్చిన తర్వాత రాజుగా అభిషేకం ఇచ్చారు. ఎన్నేళ్లకి? 12 ఏండ్లకి. 12 ఏండ్లకు రాజుగా అభిషేకం ఇవ్వడం ఏంటండి? ఏమండి? 12 ఏండ్ల వయసు కలిగినటువంటి బాలుడు ఏ విధంగా ఉంటారు చెప్పండి చూద్దాం. హలో, 12 ఏండ్ల వయసు కలిగినటువంటి బాలుడు, బాలిక ఏ విధంగా ఉంటారు? వాళ్ళకి మాటలకు సరిగ్గా వివరంతో ఎవరం తెలిసిద్దా? ఊహొచ్చిద్దా? కాస్తన్నా చెప్పరేంటి? ఆలోచన చేయగలరా? ఆలోచన కూడా చేయలేరు, ఏమి కూడా. ఇంట్లో వాళ్ళు పెడితే తింటారు, లేకపోతే అడుగుతారు. దానికంటే ఏ పని కూడా చేయలేరు. ఎక్కువ శాతం ఏడుపులు, ఎక్కువ శాతం అడుగుళ్ళు, ఎక్కువ శాతం స్కూల్కి వెళ్ళని మారాలు. అవునా కదా? స్తోత్రం కలుగును గాక. ఆటలతో పాటలతో తన బాల్యము నుంచి యవన కాలం వరకు కూడా తన సమయాన్ని వ్యర్థపరుచుకునే సమయం అది. 12 ఏండ్ల వయసు కలిగిన వాడిని తీసుకుని వచ్చి సింహాసనం కూర్చుని వచ్చి పట్టాభిషేకం చేసి రాజుగా నియమించుకోవడం అంటే సాధారణమైన విషయము. నియమించినటువంటి కాలము క్రీస్తుకు పూర్వము 687వ సంవత్సరం జరిగినటువంటి సందర్భం ఇది. ఈ రాజుగారు దాదాపుగా ఎన్నేళ్ళు పరిపాలించాడయ్యా అంటే రాజ్యాన్ని, యూదా రాజ్యాన్ని 55 సంవత్సరాలు పరిపాలించాడంట. ఎన్నేళ్ళండి? ఏంటి వింత? ఏమండి ఏంటి వింత? ఏంటి? 12 ఏండ్లు వయసు కలిగినటువంటి బాలుడు తన బాల్యంలో ఉండగా సింహాసనం ఎక్కినటువంటి బాలుడు 55 సంవత్సరాలు ఏలాడంటే, పరిపాలించాడంటే అది సాదాసీదామైన విషయం కాదు. అది ఈనాడు కొమ్ములు తిరిగిన వాడైనా, అంత జ్ఞానం కలిగిన వాడైనా, ప్రపంచ జ్ఞానం కలిగిన వాడైనా తాను ఎన్నికల్లో నెగ్గిన తర్వాత 1 సంవత్సరం చూసిన తర్వాత 2వ సంవత్సరం మనకి ఏమవుతున్నాడు అంటే బోరు కొట్టేస్తున్నాడు.
ఏమవుతుందో చెప్పండి? అవునంటారు కాదంటారా? ఒక సంవత్సరం దాటంగానే ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, మళ్ళీ వేరే వాడిని మార్చేద్దాం అనే ఆలోచనతో మనం ఉంటున్నాం. చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా గవర్నమెంట్ సంబంధితమైనటువంటి పనులు సరిగ్గా మనం జరుగుతున్నాయా అంటే అన్ని రికమెండేషన్లే, అన్ని రకమే చేయం. స్తోత్రం కలుగును గాక. చెప్పరంటే ఇది లేకుండా పని అవుతుందా? అవట్లా. చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు, ఆఖరికి ఆధార్ కార్డులో నీ పేరు మార్చాలన్నా సరే ఇది చెల్లించాల్సిందే. అవునంటారా కాదంటారా? ఎప్పుడైతే మన జేబులోని డబ్బు బయటికి వెళ్ళిపోతుందో, గవర్నమెంట్ వారు ఏ కార్యక్రమాల్లో, ఏ పనులలో మన డబ్బుని అట్లా కట్టించుకుంటుంటున్నారో ఆ సమయంలో మనకు వచ్చే మాట ఏంటయ్యా అంటే, ఈ ప్రభుత్వం ఏంట్రా బాబు ఎంత డబ్బు వసూలు చేస్తున్న ప్రజల దగ్గర నుంచి, ఎప్పుడు మారిపోద్ది ప్రభుత్వం, పాత ప్రభుత్వం నయమేమో చక్కగా టైం కన్నీ వచ్చేది అనే ఆలోచన వస్తున్న వంటి తరుణం మీకు తెలిసిన విషయమే. అయితే జ్ఞాపకం చేసుకోండి సంగమా, 55 సంవత్సరాలు ఒక చిన్న బాలుడి నుంచి యమరప్రాయానికి వచ్చేంత వరకు అతన్ని సింహాసనం కూర్చొని పెట్టారంటే, అంటే వేరే తెలివి కలిగిన వాడు కానీ, వేరే జ్ఞానం కలిగిన వాడు కానీ, అతనికి మించిన వాడు ఎవరు లేరంటారా? చెప్పరేంటి? ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? పోనీ లేరనుకున్నా, ఒకవేళ ఉన్నారనుకున్నా, దేవుని అభిషేకం మాత్రం అతని మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అభిషేకాన్ని అతను ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. ఏం చేసుకోవాలండి? మరి 55 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజుగారి కదా, బాల్యంలో సింహాసనం ఎక్కాడు కదా, అతని కుటుంబ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అంతా మంచిగానే ఉంది కదా. ఏమండి? అంత బాగానే ఉంది. మరి అశూర్ రాజు దేనికని తీసుకెళ్ళాడు అతన్ని? చెప్పవేంటి? ఆ రాజుగారు దేనికని సంఖ్యలు వేసి దేనికని తీసుకెళ్ళాడు? ఏ మామూలుగా తీసుకెళ్ళచ్చు కదా బందీగా? చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందా రాజుగారికి? ఏంటంటావు? ఏంటి కథ ఏంటి? చెప్పండి. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా. ఎంత గొప్పవాడైనప్పుడు కూడా ఏదో ఒక దిశలో వాడు ఏమవుతున్నాడు అంటే కిందకి పడిపోతున్నాడు విషయం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవుడుగా నీవు ఉన్నవంటి నీవు బాప్తీసం తీసుకున్న తర్వాత ఎంత పరిశుద్ధంగా బతకాలన్నప్పుడు కూడా లోకము నిన్ను పరిశుద్ధంగా పవిత్రంగా బతకనివ్వదు, ఎక్కడో ఒక చోటు పడేస్తుంది. ఆ పడిపోయిన సందర్భం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ప్రభువులో బాగా ఎదుగుతున్నామండి, చక్కగా ఉన్నామని, సంతోషంగా ఉన్నామని అన్న టైంలో ఏదో ఒక సమస్య ద్వారా ఏదో ఒక నీ కుటుంబాన్ని గలిబిలి చేసే ఆ తత్వము, ఆ పనిని అపవాది క్రైస్తవుని మీద ఉండి చేపించేంత వరకు దాంతో పాటు చక్కగా చేపించేస్తుంది. అది పాపమైనా, దేవుడికి అయిష్టమైన పనులైనా, దేవునికి విరుద్ధమైన పనులైనా, వాడు ఎంతటి కొమ్ములు తిరిగిన వంటి విశ్వాస అయినప్పుడు కూడా ఒకనాడు ఒక టైంలో ఒక్కసారిగా కొప్పుకోలిపోవాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకని కొప్పుకోలిపోతున్నారు? ఏంటంటే విశ్వాస జీవితంలో ఉన్న నమ్మకమును తగ్గిపోతుంది కాబట్టి రాను విశ్వాసమును తగ్గించుకున్న ఎడల, ప్రార్థన వైభవం తగ్గిన ఎడల, దేవుడి భయభక్తులు తగ్గిన ఎడల, నీవు ఏ విధమైన సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావో ఆ సాక్ష్యము కోల్పోయేలా చేసిన అపవాది. గుర్తుపెట్టుకోండి. ఎవడో విన్నారా? హలో. దేవుడు నిన్ను ఏ విధంగా పరిశీలన చేస్తున్నాడో అదే విధంగా అపవాది కూడా నిన్ను పరిశీలన చేస్తున్నాడు. ఎక్కడ పడిపోతావా, ఎక్కడ జారిపోతావా అని అహర్నిశలకు నిద్రహారాలు మానుకుని చూస్తున్నవాడు ఒకడు ఉంటే, నిన్ను కాపాడుకోవడానికి నిత్యం కూడా నీ గురించి ఆలోచించే వరకు కూడా ఉన్నాడు. నిన్ను కాపాడుకునేవాడు క్రీస్తు అయితే నిన్ను పత్రంలో తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాడేమో అపవాది. ఈనాడు ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు పతనం అయిపోవడానికి, దేవుని యొక్క మందిరం రాకుండా ప్రభువుకు దూరంగా వెళ్ళిపోవడానికి ఎన్నో రకాలమైన పరిస్థితుల్లో, ఎన్నో రకాలమైన ఆలోచనలు నీ మెదడుకు పుట్టిస్తున్నటువంటి అపవాది గురించి నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి. హల్లెలూయా. సంఘానికి వచ్చామంటే కనుక సంఘంలో వచ్చాము, చక్కగా మోకాలు వెయ్యాలి, ప్రార్థన చేయాలి, ప్రభుతో ఉండాలి, దేవుడి మాటలు ఆలకించాలి, ప్రార్థనలో ఉండాలి, ఏదో ఒక వరాన్ని, ఏదో ఒక ఆశీర్వాదం తీసుకొని గృహానికి వెళ్ళాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన క్రైస్తవుడికి రాకూడదు. ఎందుకు వచ్చాను రా ఈ మందిరానికి, అయ్యే బుక్ అయిపోయాను రా బాబా, వెళ్ళిపోతా బాగుండు, పారిపోతా బాగుండు అనే ఆలోచన మనకు రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి. చేతులు పైకి లేపు, రెండు చేతులు పైకి లేపు, ప్రార్థన చేసి చక్కగా ఆరాధన చేసామనుకోండి, స్తుతించామనుకోండి, మీలో ఉన్న బద్ధకం పోద్ది. ఏం పోద్ది? చేతి పైకి లేపని కొంతమంది లేపట్ల. ఎందుకని? ఇంట్లో పెట్టి వచ్చారా?
గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. మరి దేవుని సంఘమా, సంఘానికి వచ్చిన తర్వాత విశ్వాసులుగా జీవన శైలి ఏ విధంగా ఉండాలి అంటే, ఉన్న కాసేపు అయినప్పుడు కూడా ప్రభువులు ఆనందించాలి. ఉన్న కాసేపు అయినా ప్రభువులు ఆనందించాలి. అయినా ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి. వాటి అన్నిటినీ పక్కన పెడుతున్నాను. ఎందుకంటే నేను ఈ మందిరంకి వచ్చిన తర్వాత నేను నీలో ఆనందించాలి, నేను నిన్ను సంతోషపరచాలి, నేను నిన్ను గణపరచాలి, నేను నిన్ను హెచ్చుగా మార్చాలి, నేను తగ్గాలి, నువ్వు హెచ్చించబడాలి. అటువంటి కృప మాకు దయచే బాబు అని చెప్పి మనస్ఫూర్తిగా మనసారా ప్రభు మందిరంకి వచ్చినప్పుడు నీ ఆరాధన క్రమం అట్లా ఉంటే కనుక నువ్వు సంఘంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటావో బయటికి వెళ్ళినప్పుడు అదే విధంగా ఉంటావు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని అపవాది ఏమీ చేయలేడు. ఎందుకనగా బలమైన పునాది కలిగిన విశ్వాస జీవితంలో ఉన్నావు కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 12వ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ రాజుగారు చేసినటువంటి పనులలో కొన్ని పనులు ఉన్నాయి. ఏంట్రా పనులు అంటే? అన్ని పాప కార్యాలే. ఏం కార్యాలు చెప్పండి, చెప్పండి ఏం చేశాడంట? నంబర్ 1, అతను చేసినటువంటి పనులు ఏమనగా తన తండ్రి గారిని చక్కగా కట్టించినటువంటి, నిర్మించినటువంటి గోపురాలు ఉన్నాయి చూసావా? అంటే తండ్రికి, ప్రభువాకి, యెహోవాకి కట్టినటువంటి గొప్ప మందిరాలు ఏమైతే ఉన్నాయో ఆ మందిరాల్లో తనకి ఇష్టానుసారమైనటువంటి బయలు బలిపేటలు కట్టాడంట. ఏం కట్టాడు? బయలు బలిపేటలు కట్టాడు. ఎక్కడ కట్టాడు? దేవుడి మందిరాల్లో కట్టాడు. అది కరెక్టే అంటావా? హలో, కరెక్టే అంటావా? అది దేవుడి మందిరంలో ఏం చేశాడయ్యా అంటే బయలుకు కావాల్సిన బలిపీఠమును కట్టి అక్కడ బయలు అనబడినటువంటి ఆ బలులను అర్పించేందుకు ముందుకు వచ్చాడు. అది మాత్రమే కాదు కానీ, 1 ఇజ్రాయేల్ వారిని, 2 యూదా వారిని పొరుకొలిపాడంట. ఏమని తెలుసా? నేను నిలబెట్టినటువంటి ఈ బయలే దేవుడు, ఈ బయలే దేవత, దీనికి మాత్రమే సాగిలపడాలి, దీనికి మాత్రమే మీరు అర్పణ అర్పించాలని చెప్పి ప్రథమంగా తానుకు పుట్టిన 2 కుమారుల్ని తీసుకువచ్చి అదే బలిలో కాల్చి సమాధి చేశాడంట. ఇది మంచోడా చెడ్డోడా? హలో, ఇది మంచోడా చెడ్డోడా? 2 కుమారులండి. కుమారు పేరు ఒకటి పేరు ఏంటంటే బెనిహునోము, ఒకటి పేరు. రెండవ పేరేమో లోయాలో. 2 కుమారులను తీసుకెళ్లి అగ్నిలో కాల్చేశాడంట. దేనికి అనుకున్నావు? బయలుకి దేవతలు. దేనికంట? ఈనాడు మన జీవితాల్లో కూడా ఎటువంటి స్థితులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. నీకు తెలియకుండానే నీ కుమార్తెని, నీ కుమారుని నువ్వు బలి చేస్తున్నావు. తెలిసే మీకు ఆ విషయం? ఏమండి, ఏ విధంగా అయ్యారండి? మా కుమారుడు బాగానే ఉన్నారు కదా, మా కుమారుని మాకు ప్రేమ ఎక్కువ, మా కుమార్తె అంటే మాకు చాలా ప్రేమ ఎక్కువ, మరి వాడిని ఏ విధంగా మేము బలి చేస్తున్నామండి అంటే, ఎప్పుడైతే ఆదివారపు నాడు నీతో పాటుగా నీ బిడ్డలు నీతో లేరో, నీ చేతులారా వారి జీవితాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు అర్థం. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది తెల్లారా? ఈ లోకంలో బతకాలన్నా, ఈ లోకంలో ముందుకు నడిపించాలన్నా, ఈ లోకంలో మనం సాగిపోవాలన్నా మనకు కావాల్సిన లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం కావాలి మనకి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరికి ఎటువంటి ఇంపార్టెంట్ ఇవ్వాలో, ఎవరికి ఎటువంటి విలువనివ్వాలో అది జాగ్రత్తగా తెలిసేది దేవుడి మందిరంలో ఆయన వాక్యం వల్ల మాత్రమే గాని బయట ఎవ్వరికి చెప్పడం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. మనతో పాటే ఉంటారు, సంతోషంగా చక్కగా నవ్వుతూ ఉంటారు, మంచిగా మాట్లాడతారు, కష్టం అవుతూ వదిలేసి మనతో పాటు ఉంటారు, చక్కగా మనతో కలివిడిగా ఉంటారు, మన దగ్గర అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకున్న తర్వాత ఏమవుతుంది చెప్పు వరలక్ష్మి? తగ్గులు పక్కన పెట్టి ముందు కనబడరు నీకు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనబడతారా? ఇప్పుడు బాగా ఏం నేర్చుకున్నారయ్యా అంటే శుభ్రంగా ఎక్కడ దొరికితే ఎక్కడ చక్కగా అంతా సర్దేయడం, ఎవరు కనబడకుండా మాయమైపోవడం. దీన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో ఐపీ అంటారు. దీన్ని ఏమంటారు? ఐపీ పెట్టడం, పరిగెత్తడం, ఐపీ పెట్టడం, పారిపోవడం. ఏమండి, ఎంత సులువైపోయిందో ఈ పని చెప్పాలంటే. చక్కగా ఎక్కడ పడితే ఎక్కడ డబ్బు పడుతుందో అక్కడికి వెళ్ళిపోవడం, డబ్బు తీసుకోవడం, ఐపీ పెట్టి పారిపోవడం. ఆ కుటుంబాల గురించి కానీ, ఇచ్చిన వారి గురించి కానీ ఏ మాత్రం ఆలోచన లేకుండా ఏమండి
ఏ మాత్రం ఆలోచన లేకుండా అసలు వారు ఏ విధంగా మనకు డబ్బులు ఇచ్చారు, ఎలా డబ్బు పుట్టింది, ఏ విధంగా మనకి ఇచ్చారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా లేకుండా పారిపోయిన పరిస్థితి. ఏమండి, అటువంటి వారి గురించి బాధపడమాకమ్మా. ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి వారు ఎవరైనా ఉంటే గనక, నా తండ్రిని కోల్పోయిన దానికంటే అత్యధికముగా దేవునికి ఇచ్చును గాక. అందరూ ఉన్నారు ఇద్దరు బాధితులు, స్తోత్రం కలుగును గాక. అందరు బాధితులే అయితే మరి ఆమె చెప్పారుగా, మరి ఏమండి ఎందుకు చెప్తాడు ఈ మాట మీకు? నేను ఎందుకు వచ్చింది ఇది? మనుషులు నమ్ముట కంటే యెహోవా నమ్ముతా. ఈనాడు అపారమైన నమ్మకం పెంచేసుకుంటున్నాం మనము. ఈ లోకముక తీరంతా మారిపోయింది. ఈ లోకంలో నీ కుమారుడు గాని కుమార్తె గాని ముందుకు సాగి వెళ్ళాలంటే కనుక దైవ వర్తమానం నీ కుమారి మనసులో ఉండాలి. అది లేకుండా కనుక ఈ లోకంలో రానివ్వడం అనేది అసాధ్యమైన పని. స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఏమంటే స్కూల్కి మీ పిల్లలు పంపిస్తున్నారు, పొద్దున్నే కొట్టి పంపిస్తావు, అవునా కాదా? ఎందుకని? ఆ స్కూల్ అయిపోయిన తర్వాత సెకండ్ సెక్షన్ ట్యూషన్, సాయంత్రం అవ్వగానే మీ పిల్లలు ఎక్కడ పంపిస్తున్నావు? ట్యూషన్ పంపిస్తున్నావా? నేను వెళ్ళనమ్మా అంటే ఏం చేస్తావు? నేను వెళ్ళను నానా అంటే ఏం చేస్తావు? కొట్టి మరి పంపిస్తావు. మరి సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపండి అమ్మా అంటే, ఒరే ఆదివారం పూట ఏం వెళ్తావు లేరా, పడుకోరా అని చెప్పి అంటున్నావు కదా నువ్వు. నీ పిల్లల్ని నువ్వే బలి చేస్తున్న విషయం గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. స్కూల్కి వెళ్ళావనుకోండి, అక్కడ ఏం దొరికిందంటే విద్య దొరికింది. మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటే వివేకము, ఆశీర్వాదము, భవిష్యత్తులో నువ్వు ఏ విధంగా ఉండాలో కూడా ఇక్కడ బైబిల్లో దేవుని వాక్యము సండే స్కూల్లో నీకు నేర్పిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు చెప్పలేనటువంటి మాటలు, నీవు పంచుకోలేనటువంటి మాటలు దేవుడు పంచుతాడు నీ కుటుంబానికి. ఎక్కడది చెప్పు, ఎక్కడది? ఎస్, ఈనాడు అతను తీసుకుని వెళ్ళిపోయాడు, అందరికి కనబడేలాగా బలి చేశాడు. కానీ 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 నీవు కనబడకుండా నీ కుమార్తెని కుమారుని బలిస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు మార్పు చెందాలి. నీ మనసులో ఒక మార్పు రావాలి. నా చిన్నాడు, నా బిడ్డలు ఈనాడు ఏ విధంగా వాళ్ళు చక్కగా స్కూల్స్కి క్రమం తప్పకుండా వెళ్తున్నారో, అదే విధంగా సండే స్కూల్ కూడా క్రమం తప్పకుండా వెళ్ళాలనే ఆలోచన నీకు వస్తే గనక నీ కుమారులకు నువ్వు దీర్ఘాయుష్ను ఇచ్చినట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. ఒక దీర్ఘాయుషం అనేది ఏ విధంగా వస్తాయి అని, దేవుడు మందిరంకు వస్తే, ప్రభు చెప్పారు కదమ్మా, ఒక్క రోజును దేవుని గడిపితే అది ఎన్ని దినముల కంటే శ్రేష్టం అంటండి, అవునా కాదా? అంటే నీ కుమారుని కుమార్తెను మధ్య మందిరంలో ఉంచితే ఆయుష్ పెంచావా తగ్గించావా? రోడ్ల మీద వదిలేసావు అనుకోండి, ఆయుష్ పెరిగినట్టు తగ్గినట్టే. రోడ్డు మీదకి వెళ్ళినటువంటి వాడు మన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడో లేదో తెలియదు, కానీ సంఘానికి వెళ్ళిన వాడు మాత్రం బుద్ధి కలిగి ఉంటాడమ్మా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆడు బయటికి వెళ్తే కనుక దేవుని దూతలు అతనికి ఎలా ఉంటాయంటే కావలిగా కాపాడుకుంటూ ఉంటాయి. ఆమె చెప్పండి బెక్కరిగా, అందరూ చెప్పాలి ఆమె చెప్పాలి బెక్కరిగా. అయితే తన కుమారులు సైతం కూడా బలిచ్చి, ఇది మాత్రమే కాదు కానీ తను చేసిన పనులు ఏమనగా 33వ అధ్యాయం 6వ వచనం రాయబడిన మాట ఉన్నాం ఒకసారి. 33:6 తీయండమ్మా. అతను చేసినటువంటి పనులు అమ్మా, లోయను అతను తన కుమారులను అగ్నిలో గుండా దాటించి, ఏంటంటే ఇది అందరు జాగ్రత్త వినాలి. ఏంటది? అందరు విన్నారా? ఏంటంటే ఇది ముహూర్తం. ఏం కావాలంటండి? నా దగ్గరికి ఎవరన్నా పాస్టర్ గారండి, మా అమ్మాయి పెళ్ళికి మంచి ముహూర్తం చూడండి అంటారు. ముహూర్తం చూసేది నేను మన క్యాలెండర్లో ఏమన్నా ముహూర్తాలు ఏమైనా రాస్తున్నాయో చెప్పండి. ఏమండి వాటిని ఏమంటారు? కాదు మామూలుగా హైందవ క్యాలెండర్ మిగులు తగులేదు అంటారు చూసారా? అయ్యనా స్తోత్రం కలుగును గాక. మా నాన్నగారిని వదిలేసాను కానీ అండి, మా నాన్నగారు పెడతారు, ఇదివరకు పెట్టేవాళ్ళు.
ఇదివరకు పెట్టేవాళ్ళు మా నాన్నగారు, ఎందుకంటే మేము బ్రాహ్మణ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మాది, ఏమండి బ్రాహ్మణ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మా నాన్నగారు పెట్టేవారు అనమాట. ఏంటిది? ముహూర్త. ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు ఏసు రక్తం వేద్దాం. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. ముహూర్తాలు ఇప్పటికి కూడా క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా చూస్తున్నారు చాలా మంది. ఒక డాక్టర్ గారు తెలుసు నాకు. ఆ డాక్టర్ గారు డెలివరీలో బాగా అయితే ఒక కుటుంబం ఉందంట. ఎట్లాగో ఆపరేషన్ చేస్తున్నారు కదండి మీరు, పలానా టైంకి అర్ధరాత్రి 1 గంట ఆ టైంకి మీరు ఏం చేస్తారంటే మా కోడలికి డెలివరీ చేయండి అన్నారు. డాక్టర్లు చెప్పారు, అమ్మా అప్పుడు దాకా కాకూడదు తల్లి, అది చాలా ప్రమాదం, అది ఆపరేషన్ చేసేయాల్సిందే ఎప్పుడు అంటే, లేదు లేదు అయ్యా చెప్పింది చేయండి, ఆ టైంకే మంచి ముహూర్తం ఏంటంట, హలో ఆ టైంకే చెయ్యండి. అప్పుడు ఆయన అన్నాడంటే ఏమనంటే, తల్లికి బిడ్డకి ఏమైనా అయితే మాకు సంబంధమే లేదు అని చెప్పి చక్కగా సంతకం చేయించుకొని వారితో అప్పుడు ఆపరేషన్ చేశారట. ఆ డాక్టర్ అంటున్న మాట ఏంటంటే, దేవుడు ఇద్దరు బతికారు కానీ అండి, నిజంగా చెప్తున్నాను, ఇట్లాంటి మూఢ నమ్మకాలతో బతుకుతున్న జనాల గురించి ఎంత బాధపడ్డాడు. అతను ముస్లిం, భాష అతని పేరు. ఇంత మూఢంగా వారు, ఇంత మూఢ నమ్మకాలతో వారు బతుకుతున్నారు, ఎలా జీవిస్తారని నిజంగా దేవుని స్తోత్రం కలుగును గాక. పుట్టినవాడు మగపిల్లవాడు కాబట్టి సరిపోయింది, కానీ ఆడపిల్ల అయితే కనుక ఇంకేమైపోయేవాళ్ళు వీళ్ళు, ఏమండి ఆడపిల్ల అయితే ఇంకేమైపోయేవాళ్ళు అని చెప్పి ఎంత బాధపడ్డా నా దగ్గర. ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా మూఢనమ్మకాలతో బతకడం ప్రారంభించాడు. అంటే మూఢనమ్మకాలు అంటే అర్థం ఏంటండి? పెళ్లి ఎదురైతే వెళ్ళకూడదంట, బల్లి తెద్ది మీద పడితే చచ్చిపోతాడంట. ఏమండి ఉన్నాయా ఇవన్నీ? లేవా? ఉన్నాయా లేవా ఇవన్నీ? ఉంటే కనుక దయచేసి తల్లులా నాకు దీంట్లో చూపించవా కథ, నేను కూడా నమ్ముతాను. దీంట్లో చూపించుతారా? నమ్ముతాను నేను. స్తోత్రం కలుగును గాక. చెప్పరే, హలో చెప్పవే. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే కనుక ఒకవేళ విధవరాలు మన ముందు వస్తే కనుక పండ్లన్నీ మానుకు ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకని? ఏదైనా కార్యక్రమాల్లో కానీ లేకపోతే శుభకార్యంలో కానీ విధవరాలు వస్తే కనుక, హలో వింటున్నారా? అందరూ తలకెళ్తాను పైకి, కాస్త నా వైపు చూడండి అమ్మ, కాస్త కొంచెం తల్లారా. శ్రీమంతం చేస్తున్నటువంటి సమయంలో గర్భమే ధరించలేని స్త్రీని ఏమాత్రం దగ్గరికి స్తోత్రం కలుగును గాక. ఏంటమ్మా ఇవన్నీ కూడా మనకి ఎక్కడి అమ్మా ఇవన్నీ చెప్పండి, బైబిల్లో ఉన్నాయా? ఉన్నా. దేవుడు భర్తను కోల్పోయిన వంటి విధవరాను పట్ల ఎంత దయ చూపించాడో తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. ఎంత దయ చూపించాడో తెలుసా? దేని బిడ్డ వాక్యం అంతా అయిపోయింది, పేద విధవరాలు వచ్చి 4 కాసులు ఇవ్వగానే ఆయన చెప్పినటువంటి మాట ఏమనగా, ఇంతమంది ఇచ్చారు నాకు ఎవరు కనపడలేదు, కానీ తల్లులారా నీవు మాత్రమే నాకు కనబడ్డావు అన్నాడు దేవుడు. ఆశీర్వదించాడా? శపించాడా? గర్భఫలం లేనివంటి సారా గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కంగారు పడమాక, ఎంతమందిని మాట్లాడినప్పుడు కూడా నేను నిన్ను గనపరుస్తాను, గుర్తుపెట్టుకో. ఆకాశపు నక్షత్రములు కింద కింద ఇసుక రేణువులు ఏ విధంగా విస్తారముగా ఉన్నాయో అంత విస్తారము కలిగిన సంతానమును చూస్తావు సారా అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పడం దగ్గరగా. హల్లెలూయా. అంటే దేవుడు గర్భము ధరించలేని వంటి వారిని ప్రభువు ఏమైనా హేళన చేశాడా? గణపరిచాడు. ఏం చేశాడు? నా దేవుడు గణపరుస్తాడు, నా యేసయ్య అటువంటి వారిని హెచ్చిస్తాడు. మరణం జరిగిన వంటి కుటుంబాల్లోకి ఈనాడు ఎవరు వెళ్ళడం లేదు, కానీ ఎవరైతే మరణిస్తూ రోదన చెందుతూ ఉంటున్నారో, నా తండ్రి చెప్పాడు కదా, ఎవరు ఇంట్లో సంతోషంగా ఉంటారో వానికంటే ఏ ఇంట్లో రోదన ఉందో ఆ ఇంటికి వెళ్తే మేలన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి ఒక్కడు కూడా, ఈ లోకంలో ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క ఆచారాలు కూడా ప్రతి మూఢనమ్మకాలతో మనుషులను చంపేస్తే, ఈ మూఢనమ్మకాలు ఏవి లేవు అని చెప్పి మనుషులు బతకమని చెప్పింది నా యేసయ్య. ఆమేన్ చెప్పండి బెక్కరగా.
ఆమె చెప్పండి దగ్గరగా. ఈ మూఢ నమ్మకాలతో ఏం చేశారంటే శుద్ధ పూజలు నేర్చుకుని దాన్ని అభ్యసించి చేతపని చేయడం ప్రారంభించాడు. ఎవరు చెప్పండి? ఏం చేస్తున్నాడు ఇక? లిమిట్ దాటిపోయి క్రాస్ అయిపోయి ప్రభువారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక ఆయనకు దేవుని చూపు మనిషి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక ప్రభువారికి ఏం కలిగిందయ్యా అంటే కోపం వచ్చేసింది. ఈడేండ్రల తయారయ్యాడు. దేవుడి మందిరంలో ఏమో చక్కగా ఆరాధన జరగాల్సిన మందిరంలో బలు అర్పించేస్తున్నారు. అంత మాత్రమే కాదు, కానీ అసలు పశువులు బలిస్తే నాకు నచ్చడు. ఆడు తీసుకొచ్చి కుమారులను బలిచ్చేశాడు. అసలు ఏంటి అరిష్టము, ఏంటి నష్టము అని చెప్పి దేవుడు కోపం వచ్చేసి మనిషి దగ్గర కొంతమంది ప్రవక్తలు పంపిస్తే ఆ ప్రవక్తల మాటలు సైతము ధిక్కరించాడంట. ఎవరో మనిషి రాజుగారు ధిక్కరిస్తే ఈయన ఇట్లా కాదు అని చెప్పి అప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయమే ఈనాడు మనం చదువుకున్నామంటే మూలవాక్యం 2వ దినవృత్తాంతం 33:11 చదవండి ఒకసారి. 33:11 చదవమ్మ ఒకసారి. 2వ దినవృత్తాంతంలో మూలవాక్యం చదువు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను ఎవరి మీద రప్పించాడంట? మనిషి మీద నడిపించాను. మనిషి తప్పించుకొని పోకుండా ఏ దారి కూడా పోతాడేమన్న భయంతో అష్షూరు రాజు ఏం చేశాడు అంటే దారులన్నీ మూసేశాడంటండి. ఏం చేశాడంటండి? మనిషి దగ్గర రాక మునిపే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని చేశాడు. ఎవరో? అష్షూరు రాజు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు. అరే మన ఒకవేళ కనుక సైన్యంతో లోపలికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎవరో వింటున్నారా? ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి ద్వారం కనబడకూడదు బయటికి వెళ్ళడానికి. ఆ విధంగా మొత్తాన్ని మీరు ఏం చేయాలి అంటే మొత్తాన్ని మొట్టడి చేసేయండి. ద్వారాలు మొత్తం మూసేసేయండి. ద్వారాలను మూసేస్తే కనుక వాడు అక్కడే బయటికి పోలేడు, వెళ్ళలేడు, పారిపోలేడు. కాబట్టి వాడు మన చేతిలో చిక్కాల్సిందని చెప్పి మొత్తం ప్లానుడుగా వెళ్ళిపోయే చక్కగా అష్షూరు రాజుగా వారి యొక్క బృందంతో వెళ్ళిపోయారు. అందరికి చక్కగా ఏం చేశారు అంటే ఎవరైతే విగ్రహారాధన చేస్తూ ఉన్నారో వారిని పట్టి బంధించి రాజుగారిని ఏం చేశారు? ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలిగా రాజుగారికి. అందరికి ఇస్తే ఎట్ట కుదిరిద్ది? రాజుగారు కింగ్ కాబట్టి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏంటా ట్రీట్మెంట్ అంటే గొలుసులతో కట్టారు. ఇన్ని ఎలాగా పారిపోతాడా చెప్పు? ఈడేం సంసోనా చేసుకుని పారిపోవడానికి? ఏమండి కాదు కదా. సాధారణమైన నీ వంటి నా వంటి స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి ఏం చేశారయ్యా అంటే గొలుసులు కట్టేసి శుభ్రంగా లాక్కుని వెళ్ళి బబులోను చెరలో పెట్టేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పెట్టారు? బబులోను చెరలో పెట్టేశారు. ఆ బబులోను చెరలో పెట్టేసిన తర్వాత అతను అక్కడ ఉండి ఆ చెరలో వాడిని ఏ విధంగా ట్రీట్ చేశారంటే చిత్రహింసలు పెడుతున్నారు. తిండి పడట్లేదు, కనీసం నీళ్ళు కూడా ఇవ్వడం లేదు, సరైన బట్టలు లేవు, సరైన నివాసస్థలం లేదు అక్కడ. ఇదిగో మొత్తం కూడా బూజు పట్టేటువంటి ప్రాంతం, గబ్బిలాలతో ఉన్న ప్రాంతం. ఇదిగో ఏం చేద్దాం కానీ పరిస్థితి. తన దేహం అంతా కూడా ఏమైపోతుందంటే క్షీణించిపోతుంది. రోజుకి క్రమం క్షీణించిపోతుంది. వాడు బాగా దిగజారిపోయాడు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఆ చెరసాల్లో అక్కడ వేశాడు మోకాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవా మమ్మల్ని క్షమించును ఆయన, నేను చేసిన తప్పులు అనేకము తండ్రి. ఆఖరి నా కుమారులు సైతం నేను బలించేశాను. నా తండ్రి కట్టినటువంటి గోపురాలు మొత్తం అరిష్టంగా మార్చేశాను. ప్రజలందరినీ కూడా చెడు మార్గం నడిపించాను. నిజమైన దేవుడు నీవే, నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తుండగా ఆయన తండ్రి ప్రభువారు మనిషిని తప్పించి చెరసాల నుంచి విడుదల చేసి ఏ ప్రాంతము రాజుగా ఉన్నాడో ఆ ప్రాంతం తిరిగి తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఈనాడు నీవు నేను కూడా ఎటువంటి స్థితిలో ఉన్నావయ్యా అంటే ఖైదీలుగా ఉన్న స్థితిలో మనం ఉన్నాం, బానిసలుగా ఉన్న స్థితిలో మనం ఉన్నాం. మనం బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయంటే బబులోను జైల్లో పెట్టిన స్థితిలో మనకు వచ్చేసాం. ఎందుకయ్యా అంటే దేవునికి ఎవరైతే అయిష్టంగా జీవిస్తారో, దేవునికి ఎవరైతే అయిష్టంగా బ్రతుకుతారో అటువంటి వారి జీవితం ఏ విధంగా ఉంటుందంటే చెరసాల వంటి జీవితముగా ఉంది. ఏ జీవితం చెప్పండి? అందరు చెప్పాలి. ఏ జీవితం అమ్మా అది? చెరసాల వంటి జీవితం అది.
ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉండాలి అంటే ప్రాముఖ్యంగా దేని బిడ్డలారా, మనము చెరసాలని ఖైదీ నుంచి బయటికి రావాలి, విడుదల కావాలి. ఈ మనిషి ఏ విధంగా తన జీవితాన్ని మార్చుకున్నాడయ్యా అంటే దేవుళ్ళలోకి వచ్చి తన జీవితాన్ని మార్చుకున్నాడు. దీంట్లోకి వచ్చి ఇప్పుడు నువ్వు నేను, హలో, దేవుణ్ణి స్తుతించుడి, చెప్పలు కొట్టండి అందరూ అసలు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి, లగాలి లగాలి అందరు లగాలి. ఆయన అందరు లేచి నిలబడండి. ఆలయమందు ఆయన, అందరు కూర్చోండి. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. బూరాధ్వనితో ఆయన, బూరాధ్వనితో ఆయన, ఓ స్వరమండలములతో. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొడితే నిద్రపోద్ది. ఎందుకు లేపా? అందరు గట్టి చూడండి, గట్టి కొట్టు, చప్పట్లు కొట్టు, గట్టిగా కొట్టాలి, గట్టిగా. ఆమేన్. పిల్లన గ్రోవులు చల్లగా, పిల్లన పాడాలి, గంభీరంగా పాడాలి. ఆమేన్. ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు ఆ దేవుని స్తుతించు ఎల్లప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యాలతో సహవాసం చేశారంట. దేంతో? నువ్వు దేంతో చేస్తారా? దయ్యాలతో చేస్తావు సహవాసం. నువ్వు దేవుడితో చేసేది. ఎవరితో చేస్తున్నావు? నువ్వు దయ్యంతో సహవాసం చేస్తున్నావు. దేవుడితో సహవాసం చేస్తావు. మన బతుకు ఇట్లా ఉంటాయి, మారతాయిగా. ఇంకా మారలేదు అంటే, నీ బతుకులు మారలేదు అంటే ఎవరితో సహవాసం చేస్తారా? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? నువ్వు దయ్యాలతో చేస్తున్నావు. ఏంటా దయ్యం అంటే? ఏంటా దయ్యం అంటే లోకములో ఉన్న సంతోషాన్ని చూపించే దయ్యం, లోకములో ఉన్న ఎచ్చులు చూపించే దయ్యం, లోకములో ఉన్న పేరు ప్రఖ్యాతలను నీకు పరిచయం చేసే దయ్యం, లోకములో ఉన్న డబ్బును చూసే దయ్యం, లోకములో ఉన్న ఉద్యోగాన్ని చూసే దయ్యం, లోకములో ఉన్న ప్రేమలు, లోకములో ఉన్న కక్షలు, లోకములో ఉన్న పగలు ప్రతీకాలు రుచి చూపించే దయ్యాలు. ఇన్ని దయ్యాలు లోపల పెట్టుకుని మందిరం కొత్తను నువ్వు దయ్యానివి. అవునంటారు కదంటావా? చెప్పు, స్తోత్రం చెప్పు దగ్గరగా. హల్లెలూయా. ఇన్ని దయ్యాలు పెట్టుకున్నావని నువ్వెవరమ్మా? పెద్ద దయ్యాడు నువ్వు. ఏం దయ్యానివి? నా తప్పుగాను మాకుంది, తప్పుగానుకోవద్దు. నా తండ్రి మీలో ఉన్న దురాత్మను తొలగించును గాక, నీలో ఉన్న ప్రతి దురాత్మ పోవును గాక, సేన అనే దురాత్మ వదిలిపోవును గాక, పరిశుద్ధంగా మార్చబడును గాక. ఈ ఆదివారమును క్రైస్ట్ గ్లోరియస్ మినిస్ట్రీలో ఉన్న నీవు, నీ కుటుంబం యావత్తును కూడా దురాత్మకు దూరంగా ఉండును గాక. స్తోత్రం చెప్పు దగ్గరగా. హల్లెలూయా. అయితే గమనించండి, ఎప్పుడైతే బయటకు వచ్చాడో అతను 4 పనులు చేశాడంట. ఎన్ని పనులమ్మా? వివరించను కానీ చెప్పి వదిలేస్తాను, వివరించను కానీ చెప్పి వదిలేస్తా. ఎన్ని పనులు చేశాడు? అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. 4 పనులు చేశాడు. చెరసాల్లో ఉన్నవంటి ఈ మనిషి చేసిన వంటి పనులు ఏమనగా, అక్కడ చేసినటువంటి ప్రార్థన రూపేణ నేర్చుకున్నటువంటి పనులు 4 అయితే, ఈ 4 పనులు నీవు కూడా నేర్చుకుంటే నీ జీవన విధానము, క్రైస్తవ శైలి సమస్తము కూడా మార్పు పొందుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 4 పనులు మనిషి చేసినటువంటి 4 పనులు ఏమనగా, బయట ఎవరు నవ్వుతున్నాడు చూడు, మనిషి అన్న నా గురించి చెప్తున్నాడు అని చెప్పి బయట నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాను లోపల. దేని స్తోత్రం కలుగును గాక. నంబర్ 1 ఏమనగా 4 పనులు. నంబర్ 1, 1 యెహోవాను వెతికాడు. ఏం చేశాడండి? దేవుణ్ణి వెతికాడు. మొన్నటి దాకా కూడా
దేవుని వెతక్కున్న దయ్యాన్ని వెతికాడు. ఇప్పుడు ఏం వెతుకుతున్నాడండి? దేవుణ్ణి వెతుకుతున్నాడు. సర్వోన్నతుడు ఎక్కడ ఉన్నాడు, సర్వోన్నతుని యొక్క మహిమ ఎటువంటిది, సర్వోన్నతుని యొక్క ఉనికి ఎటువంటిది, ఆయన చేయవలసిన పనులు ఏంటి, నేను చేయాల్సిన పనులు ఏంటి, ఆయన చేసిన పనులు ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన మహిమ ఏంటి, ఆయన తేజస్సు ఏంటి, ఆయన ఒక ప్రభావం ఏంటి అనే విషయాలు గైకొన్న తర్వాత అతను చేసిన రెండో పని ఏమనగా యూదాను యెరూషలేమును పవిత్రపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. భ్రష్టు చేసిన వంటి ఇతడు ఎప్పుడైతే ఆ ఇద్దరు ప్రాంత ప్రజలు దేవుడు మాట కట్టుబడాల్సిన వంటి వారు ఈ మనిషి మాట కట్టుబడి బయలు ప్రవక్తలకు ఆరాధన చేస్తున్నటువంటి వారిని ఇతడు ఏం చేశాడయ్యా అంటే ప్రాముఖ్యంగా తల్లి పవిత్రముగా మార్చేశాడు. ప్రజల్ని ఏం చేశాడు అంటే పవిత్రంగా మార్చడం గల కారణం ఏంటి అంటే మూడోది ధర్మశాస్త్రాన్ని ప్రజలతో చదివించాడంట. ఏం చేశాడండి? ధర్మశాస్త్రమును ప్రజలతో చదివించాడు. ఒరే నేను ఎప్పుడుదా మీకు చెప్పినంత అబద్ధంరా, వాళ్ళు ఎవరు లేరు అన్ని ఏమండి? నిజమైన దేవుడు, సజీవుడు, కృప కలిగిన వాడు, మానవుణ్ణి ఏర్పరచగలిగిన వాడు, మానవు చనిపోయిన వాడిని సైతం బతికించగలిగిన వాడు, రాతల్ని మార్చగలిగిన వాడు, బ్రతుకుని తారుమారు చేయగలిగిన వాడు, మన కుటుంబాలను ఆశీర్వదించగలిగిన వాడు, కుటుంబాలు దీవించగలిగిన వాడు, ఉన్నతమైన స్థలంలో ఉండవలసిన వాడు ఎవరైనా ఉన్నారంటే కనుక సైన్యములకు అధిపతి అయినా యెహోవా అన్న మాటని యూదా వారికి, ఇజ్రాయేల్ వారికి చాటి చెప్పాడు మనిషి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోది ఏంటి అంటే దేవుని ఆలయాన్ని బాగు చేశాడు. ఏం చేశాడండి? ఆఖరిది ఏం చేశాడు? దేవుని ఆలయాన్ని, ఈ దేహము దేవుని ఆలయమై ఉంది, అవునా కదా? చెడిపోయిన ఈ దేహాన్ని నువ్వేం చేయాలి ఇప్పుడు చెప్పు? ఆల్ ఆఫ్ యూ చెప్పండి, ఏం చేయాలి? ఇంకా చెడగొట్టుకోవాలి, అంతే అంటావా? ఈ దేహం ఎవరిదమ్మా? దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని మనిషి ఏ విధంగా పాడు చేసి మళ్ళా బాగు చేశాడు తెలుసుకొని నీవు కూడా ఒకనొక టైంలో నీ దేహాన్ని పాడు చేసుకున్నావు. ఈ దేహంలో అనేకమైనటువంటి క్రియలు, ఈ దేహంతో అనేకమైన పాపాలు, ఈ దేహంతో అనేకమైనటువంటి తెల్లరా ఎన్నో మనస్పర్ధలతో, కుళ్ళుతో, కుదంత్రాలతో, కక్షలతో, ఏమండి పగలతో నీ దేహాన్ని నువ్వు కాల్చుకున్నావేమో. ఇప్పుడు ఈ మొదలుకొని వాక్యం తర్వాత నుంచి ఈ దేహం ఎవరిదంటే దేవుని ఆలయమై ఉంది. కాబట్టి ఈ దేహాన్ని నువ్వు ఏం చేసుకోవాలంటే జాగ్రత్త పరుచుకోవాలి, బాగు చేసుకోవాలి. ఏం చేయాలండి? చీకటిగా ఉంటే దేవుడికి ఇష్టం ఉండదమ్మా. ఎలా ఉంటే? ఎలా ఉంటే? అందుకని ఆదికాండంలో ఏం రాయబడి చెప్పమ్మా? భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండడం చూచి దేవుడు దాన్ని ఏం చేశాడంటే వెలుగును పలకగా అది వెలుగుగా మారి చీకటి వేరైపోయి అది బాగుగా దేవుని యందు ఆశీర్వించబడి రూపాన్ని పొందింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు చీకట్లో ఉంటే దేవుడికి ఇష్టమా, వెలుగులో ఉంటే దేవుడికి ఇష్టమా? అందరూ రోజులు చెప్పండి. దేవుడు నీ చీకటి బ్రతుకు నుంచి విడుదల చేసి వెలుగుల్లోను నడిపించును గాక. ఆమేన్ చెప్పిన అందరూ కూడా ఆమేన్ చెప్పిన ప్రతి జీవితము నా తండ్రి వెలుగులో నడిపించును గాక. స్తోత్రం, హల్లెలూయా. మనిషి తన జీవిత కాలంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తెరిగి తెలుసుకొని తన జీవితాన్ని మార్చుకొని చెరసాలలో ఉండి అనుభవించి అనేకమైన శోధన అతను చూసి ప్రభువులోకి వచ్చిన తర్వాత తన భవిష్యత్తును మార్చుకొని తాను చేసిన 4 కార్యాలను బట్టి నా తండ్రి మనిషిని ఏ విధంగా ఆశీర్వించాడయ్యా అంటే ఘనముగా. ఆ తర్వాత యూదా రాజులు పరిపాలించిన రాజులు ఎవ్వరు కూడా ఈ మనిషి పరిపాలించిన రీతికి ఎవరు పరిపాలించలేదంట. ఇప్పుడు చెప్పండి, 55 సంవత్సరాలు మనిషి పరిపాలించాడంటే అది సాధారణమైన విషయం అనుకుంటున్నావా? 55 సంవత్సరాల మనిషి ఏ విధంగా పరిపాలించాడు అంటే నా తండ్రి జ్ఞానం ప్రకారంగా పరిపాలించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఎవరైతే చీకటి బ్రతుకు నుంచి బయటపడి ప్రభువులోకి వస్తారో అప్పుడు పరిపాలించేది మీరు కాదు, దేవుడే పరిపాలిస్తాడు.
అప్పుడు నీ కుటుంబాన్ని పరిపాలించింది ఇంటి యజమాని కాదు, దేవుడే పరిపాలిస్తాడు. అట్లాంటి పరిపాలన నీ కుటుంబం రావాలంటే గనక మనిషి ఏ విధముగా చెడు మార్గంలోకి వెళ్ళి తెలుసుకుని మంచి మార్గంలోకి వచ్చాడో నీ జీవితం కూడా అదే మంచి జరగాలి యేసు నామములో. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. చెప్పాలి ఆమేన్ చెప్పాలి బిగ్గరగా. అట్టి మంచి దేవునికి ఇచ్చును గాక, అట్టి కృప నీకు దేవుని ఇచ్చును గాక, అట్టి అభిషేకం దేవునికి ఇచ్చును గాక, అది పాప జీవితం దేవుడు తొలగించును గాక. నూతనమైన కార్యం జరిగిస్తాడు నా యేసయ్య. నీ దేహంలో దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. నీ మనసులో దేని గురించి నువ్వు బాధపడుతున్నావు కదా, ఆ బాధను దేవునితో మాట్లాడుతున్నారు తల్లిలరా. నీ హృదయంలో ఉన్న బాధను దేవుడు తొలగించి దేవుడు నీ హృదయాన్ని ఆయన ఆలయముగా చేయబోతున్నాడు యేసునామంలో. అది పరిశుద్ధంగా చేయబోతున్నాడు, అది పవిత్రంగా చేయబోతున్నాడు. అట్టి పరిశుద్ధమైన ఆలయము నీ దేహముగా ఉంచబడును గాక. ప్రార్థన చేసుకుందా, ప్రార్థన చేద్దాం. అందరము కలిసి ప్రార్థనలో ఉందా. దేవుని సంగమా, ఈనాడు ప్రభునితో మాట్లాడుతున్న విషయం ఏమనగా, మనము కూడా ఒకనొక నాడు మనిషి వంటి స్వభావంతో ఉన్నావేమో, మనిషి వంటి స్వభావంతో ఉన్నావేమో, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈనాడు నువ్వు నేను కూడా ఎటువంటి స్వభావంలో ఉన్నావంటే పాపము చేస్తూ ముందుకెళ్తున్న స్వభావంలో ఉన్నావు. కానీ ప్రభువు నీకు అవకాశం ఇస్తున్నారు తెలుస్తారా. ఆ అవకాశం ఏంటయ్యా అంటే నువ్వు చేసినటువంటి పాపము ఎంతనైనా కూడా క్షమించే గుణం ప్రభునికి ఆయన క్షమిస్తానంటున్నాడు. మనిషి ఘోరమైన తప్పులు చేశాడు, ఘోరమైన పాపము చేశాడు. ఆ కింద కుమారుని బలిగా అర్పించడానికి కూడా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అయ్యాలతో సహవాసం పూజ చేసుకుంటే తరుణమది, మనుషులు ఏమాత్రం కూడా లెక్క చేయమని తరుణమది. మాట్లాడుతున్నాడు సూటిగా, దేవుడితో మాట్లాడుతున్నాడు సూటిగా. తెలుసుకుంటున్నావా? ధర్మశాస్త్రం ప్రకారం అనుకుంటున్నావా? దేవుని గుర్తెరిగావా? దేవుని ఆలయవరముని వంటి నీ దేహాన్ని పరిశుద్ధంగా చూస్తున్నావా? దేవుని సంగమా, ఓ సంగమా, దేవునితో మాట్లాడుతున్నాడు, ఆయన స్వరంతో మాట్లాడుతున్నాడు. ఈనాడు నువ్వే దేవునికి కావాలి. అయ్యా నేను ఎంపిక లేనివా, ఎన్నిక లేనివా అనుకుంటున్నావేమో. దేవుడు నిన్నే ఎంపిక చేసుకున్నాడు, దేవుడు నిన్నే ఎంచుకున్నాడు. నేను పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉంచుకున్నాడు తెలంగారా. మనిషి వాళ్ళ స్వభావం ఇలా ఉంటే ఆ మనిషిని ఏ విధంగా మార్చాడో ఆ మార్చే స్వభావం తండ్రికి ఉంది, నా దేవునికి ఉంది, ఆ ప్రభావం ప్రభు వాడికి ఉంది. ఈనాడు నువ్వు నేను కూడా ఆ ప్రభావం కలిగిన దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మనిషి ఏ విధంగా దేవుని కార్యాలు చేశాడో ఈ నిమిషము నీతో కూడా ఆయన కార్యములు చేయబోతున్నాడు. ప్రార్థనలో ఉంది, ప్రార్థించు, స్తుతించే విగ్రహం, స్తుతించే విగ్రహం. ప్రార్థనలో ఉందా, ప్రార్థనలో ప్రేరేపణ కలిగిన వారిలో ఒకరు ప్రార్థన చేయండి. పురుషుల్లో చెప్పు మధ్యలో ఉన్న వినయ ప్రార్థన చేస్తారు.
మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రం అంటూ ప్రభువుని కనపరచండి. అందరూ చక్కని హస్తం ఆకాశం వైపు చాపండమ్మా. ప్రతి ఒక్కరు కూడా చక్కగా మోకాలు పోయండి. అందరూ మోకాలు పోయండి. రెండు హస్తం ఆకాశం వైపు చాపండి. అందరూ చక్కగా అందరూ ప్రతి ఒక్కరు కూడా రెండు చేతుల ఆకాశం వైపు చాపండి. గంభీరంగా ప్రభువుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈ బిడ్డల కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనిషి తన జీవితంలో ఏ విధంగా మార్చుకున్నాడో మా జీవితములను అదే విధంగా మార్చబడును గాక. పాపములో ఉన్న మా జీవితాలు, దయ్యములతో సహవాసం చేస్తున్న మన జీవితాలు, మూఢనమ్మకాలతో ఉన్న మా జీవితాలు, అయ్యా పాపములోకి వెళ్తున్న మా జీవితాలు, మీ నామములో ఈ నిమిషమే మా దేహంలో మార్పు రావాలి, మా మనసులో మార్పు రావాలి. మేము కూడా మనిషి ఏ విధంగా ప్రభా మార్పు పొందేందుకు చేసిన ప్రయత్నములు, ఆ ప్రయత్నములు మేము కూడా చేయరు గాక. తెలుసుకోవాలి, మిమ్మల్ని గుర్తెరగాలి, మీ దర్శనాన్ని చూడాలి, ఈ లేఖన ప్రకారం నడుచుకోవాలి. నా చేతులారా ఎంతమంది పాడైపోయారో అందరినీ బాగు చేయాలి. నీ మందిరం అనబడిన ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవా మీకు స్తోత్రమయ్యా, ఘనమైన దేవా మీకు స్తోత్రములయ్యా. పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడే మీకు స్తోత్రములు. అయినా నువ్వు హెచ్చాలి, మా జీవితాలు దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని హెచ్చించండి, సంఘ నానానికి దీవించండి. సంఘము అభిషేకించబడునుగా, సంఘము అభిషేకించబడునుగా. ప్రార్థన ఆలకించండి. ఈ వారమంతా కూడా సంఘాన్ని కంటి రబ్బల కాపాడండి. ఈ వారమంతా కూడా సంఘాన్ని కంటి రబ్బల కాపాడండి. ఈ లోకము వారిని ఆకర్షించకుండా, ఈ లోకము వారికి వెళ్లకుండా అయా పరమందు నీ లోకము కొరకు వారు ఆలోచించాలి. అయా పరమందు నీలో ఉన్నవన్నీ ప్రేమ గురించి ఆలోచించాలి. వారి ప్రకారం ముందు సాగి నడిపించమని, వారి వ్యాపారాలు, వారి పనులు చక్కగా దీవించి, వారి ఆరోగ్యము దయచేసి వారు మంది కన్నీరప్పున కాపాడమని, వారు ఎక్కడ ఉన్న మీ నామ స్మరణ చేయనుగాక. యేసు నామములో అతి మిక్కిలి వినంత వేడుకున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే, యేసు నామము సంపూర్ణ విజయం చేకూరుగాక. మన తండ్రి దేవుడి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముడి కన్యని సహవాసము సన్నిధి ఎప్పుడూ ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతో సదాకాలం